ఏ శుభకార్యంలోనైనా ఫస్ట్ కొత్త బట్టలు పెట్టిన తర్వాతనే స్టార్ట్ చేస్తారు కదా, అలా నా శ్రీమంతంలో ఫస్ట్ నాకు ఇక్కడ బట్టలు పెట్టే కార్యక్రమం అవుతుంది. సో వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ 5th మంత్ శ్రీమంతం మినీ వ్లాగ్ పార్ట్ 1 అన్నమాట ఇది. ఇక్కడ జస్ట్ నేను ఫస్ట్ నాకు బట్టలు ఎలా పెట్టారో అది చూపిస్తున్నాను. ఇంకా దీని కంటిన్యూషన్ పార్ట్ 2 కూడా ఉంటుంది, వెళ్ళి చూడండి. సో నేను లాంగ్ వీడియో కూడా చేశాను యూట్యూబ్లో, బయోలో లింక్ ఉంటుంది, మన ఛానల్ లింక్ స్వప్నికాస్ లిటిల్ వరల్డ్ అని. సో ఇక్కడ నేను మా ఆయన అయితే పాతకాలంలో ఫోటోలకు పోజెస్ ఇచ్చేవాళ్ళు కదా, అలా పోజెస్ని రీక్రియేట్ చేయడం కోసం ట్రై చేస్తున్నాం అన్నమాట. అలా చూసుకోవడము, ఇలా చేయి పెట్టుకోవడము, అన్నీ క్రేజీ పోజెస్ ఉండేవి కదా, అవన్నీ ఊరికే అలా ఫన్నీగా చేస్తున్నాము. మా హస్బెండ్ కూడా క్రేజీగా చేస్తున్నారన్నమాట ఫన్నీగా. సో ఇక్కడ అందరు కూడా వచ్చేసారు. వచ్చిన తర్వాత జస్ట్ సింపుల్గా చేసుకున్నాను, సెకండ్ టైం కాబట్టి ఎవరికి ఏం చెప్పలేదు, జస్ట్ మా క్లోజ్ సర్కిల్లోనే చేసుకున్నాం అన్నమాట. ఈ వ్లాగ్ ఫుల్ వ్లాగ్ చూడడానికి ఖచ్చితంగా మీరు యూట్యూబ్కి వెళ్ళి చూడండి. శ్రీమంతం అంటే ఏంటి, అసలు కొంతమందికి శ్రీమంతం లేదు అని చెప్పేసి చేయరు కదా, అలాంటి వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, సో దాని గురించి కొంచెం మాట్లాడన్నమాట, కొంచెం అవేర్నెస్ కోసం. శ్రీమంతం అనేది ఆనవాయితీ అదంతా ఏం లేదండి. వడి నింపకుండా జస్ట్ పూలు పండ్లు గాజులు ఇచ్చినా చాలు, ఆ అమ్మాయి అండ్ కడుపులో ఉన్న బిడ్డ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. గర్భ సంస్కారంలో ఇది కూడా ఒక పార్ట్ అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా వెళ్ళి పార్ట్ 2 కూడా చూడండి. బాయ్.